హాయ్ గైస్, వెల్కమ్ టు మాయానగరి. నిన్న నైట్ రాకాస మూవీ చూశాను భయ్య. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ ని అండ్ ఒపీనియన్ ని మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మొత్తం చూసి నా నెరేషన్ ఎలా ఉందో, ఏమైనా చేంజెస్ కావాలి అనిపిస్తే కామెంట్స్ లో చెప్పండి, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకా మూవీ విషయానికి వస్తే సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే బానే ఉంది భయ్య. అంటే మరీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం, అలా అని బ్యాడ్ ప్రోడక్ట్ కూడా కాదు. జస్ట్ అలా అలా స్మూత్ గా వెళ్ళిపోయే సినిమా. ఎందుకంటే స్టోరీలో పెద్ద డెప్త్ ఉండదు భయ్య. ట్రైలర్ లో ఏది చూపించారో ఆల్మోస్ట్ అదే ఉంటుంది, అదే ఆర్డర్ లో ఉంటుంది. పెద్ద ట్విస్ట్లు, సర్ప్రైజ్లు అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కష్టం. సినిమా మొత్తం ఆల్మోస్ట్ ఫ్లాట్ నరేషన్ తోనే నడుస్తుంది. స్టోరీ ఏంటంటే ఒక ఊరు, ఆ ఊరు అనాదిగా నమ్ముకుంటూ వస్తున్న ఒక నమ్మకం. దీనిలోకి ఒక యుఎస్ రిటర్న్ అబ్బాయి ఎలా వచ్చాడు, ఆయన వచ్చిన తర్వాత ఏమయ్యింది అనేదే కథ. మూవీ ఓపెనింగ్ అంత సాలిడ్ గా అనిపించలేదు భయ్య. ఐ మీన్ హీరోని ఆ విలేజ్ కి ఇంట్రడ్యూస్ చేసిన ఎపిసోడ్ అంతా స్ట్రాంగ్ గా అనిపించలేదు. తర్వాత నుండి గ్రాడ్యువల్ గా రేజ్ అయ్యి ఒక యావరేజ్ పాయింట్ కి వచ్చి అక్కడ నుండి అదే కంటిన్యూ అవుతుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఫ్యాంటసీ అండ్ అడ్వెంచర్ జోన్ లోకి వెళ్తుంది. అలా అని హెవీ అడ్వెంచర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొంచెం బేసిక్ గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ చిన్న పిల్లలకి ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే రైటింగ్ అండ్ డైరెక్టింగ్ చాలా బేసిక్ గా ఉన్నాయి భయ్య. ఆ కామెడీ లైన్స్ అక్కడక్కడ వర్కౌట్ అవుతాయి, కానీ దానికి మెయిన్ రీజన్ యాక్టర్స్ యొక్క ఓన్ టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే రైటర్స్ ఆర్ డైరెక్టర్స్ మార్క్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రిచ్ గా కనిపిస్తాయి. కెమెరా వర్క్ అండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ అని కాదు గానీ బట్ డీసెంట్ గా వర్క్ చేశాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సంగీత్ శోభన్ తన నేచురల్ ఎనర్జీ అండ్ టైమింగ్ తో యావరేజ్ గా ఉన్న సీన్స్ ని కూడా కొంచెం బెటర్ గా మార్చాడు భయ్య. గెటప్ సీన్ అండ్ వెన్నెల్ కిషోర్ గారు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి. వీళ్ళ ముగ్గురు కామెడీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇంకా అదర్ సపోర్టింగ్ యాక్టర్స్ లైక్ తనికెళ్ళ భరణి గారు, బ్రహ్మాజీ గారు వాళ్ళ క్యారెక్టర్స్ పరిధిలో బానే చేశారు. కానీ కొన్ని క్యారెక్టర్స్ మాత్రం కొంచెం అన్నెసెసరీగా అండ్ కొంచెం ఇరిటేటింగ్ గా అనిపించొచ్చు. అవి కొంచెం ఇగ్నోర్ చేస్తే వీకెండ్ లో ఒక 2 hours థియేటర్ కి వెళ్ళి ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ తో చిల్ అవ్వాలి అనుకుంటే రాకాస ఇస్ డీసెంట్ ఆప్షన్ భయ్య. మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. నా ఒపీనియన్ నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.